హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరికి సంబంధించింది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియచేస్తానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. మా వారికి రిపబ్లిక్ డే రోజున హాలిడే వచ్చిందండి. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అడిగితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి టికెట్లు బుక్ చేయమని చెప్పాను. వెళ్తున్న రోడ్డు చుట్టుపక్కల అంతా కూడా పంట పొలాలతో ఎంత నీట్గా ఉందో. రోడ్ల విషయానికి వస్తే అసలు చిన్న గతుకు కూడా లేదండి, అంత బాగున్నాయి అన్నమాట. ఇండియాలో ఉన్న రోడ్లన్నీ ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఇండియా ఎంత ముందుకు వెళ్తుందండి. సగం చాలా మట్టుకి రోడ్లు లేని ఊర్లు చాలా ఉన్నాయి. చూడండి ఎంత బాగా తయారు చేశారో. అలాగే గవర్నమెంట్ ప్రతి ఊర్లో ఉన్న రోడ్లు కూడా బాగు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. చూడండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న స్థలాల్లో కూడా రిసార్ట్స్ కట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి చాలామంది వస్తున్నారనమాట. ఇది పార్కింగ్ ప్లేసు. ఈ పార్కింగ్ ప్లేస్లో కార్లు పెట్టుకోవడానికి అనమాట. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్సు వచ్చి వచ్చిన టూరిస్టులు అందరినీ ఎక్కించుకుని తీసుకెళ్తుందండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్సు ఉంటుందన్నమాట. వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు. టికెట్లోనే ఇంక్లూడింగ్ అనుకుంటానండి ఈ ఛార్జెస్ అన్నీ కూడా. ఆల్రెడీ మనం టికెట్ తీసుకుంటాం కదా, అక్కడ ఒకసారి చూడడానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా బస్ సర్వీస్ ఫ్రీ అనండి మనకి. చూడండి, చుట్టూ ఉన్న ఏరియా ఎంత బాగా తయారు చేశారో, ఎంత బాగుందో. నిజంగా ఫారెన్లో ఉన్న ఫీలింగ్ కలగక తప్పదనమాట. ఒక పక్కన నర్మదా నది, ఒక పక్కన రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. నిజంగా చెప్పాలంటే ఆ కొండలతో మనకి ఎంత చూడముచ్చటగా ఉంది. కాసేపు ప్రకృతిలో ఉన్నాం మనం, ఆ ఫీలింగ్ కలగక తప్పదండి. ఎంత బాగా కట్టారో. ఇది ఒక కొండపైన కట్టారంటండి. చుట్టూ ఉన్నవన్నీ కొండలే కదా, కనిపిస్తున్నాయి కదా. ఇది సాధు అనే కొండ మీద కట్టారండి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇదేనండి, మనం ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట. చూడండి, ఇవన్నీ బస్సులండి. ఇవన్నీ కూడా మనం పార్కింగ్ చేసుకున్నాం కదా, మన కార్ కానీ మనం వేసుకొచ్చిన వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడి నుంచి ఈ బస్సులన్నీ మనల్ని ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకొస్తుంది. అలాగే మనం చూసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం పార్కింగ్ ప్లేస్లో అక్కడ వదిలిపెట్టేస్తుంది అనమాట. ఇదంతా కూడా నెంబర్ వైజ్గా ఇచ్చిన షెల్టర్స్ అనమాట. బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో వచ్చామండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. అప్పుడు ఇంత ఇదిగా లేదు, బయట ఇంత ఇవన్నీ కట్టలేదన్నమాట. ఈ బస్ షెల్టర్స్ కానీ ఇవేమీ లేవు. బయట ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా లేరు. ఇప్పుడైతే చాలా మట్టుకి రోడ్డు సైడ్ ఇవన్నీ పెట్టుకుని అమ్ముకుంటున్నారండి. ఈ గేట్స్ దగ్గర నుంచి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న టికెట్ని సెక్యూరిటీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎలా చేస్తారో లోపలికి. మేము తీసుకున్న స్లాట్ 12 to 1 అనమాట. ఆ రోజు చాలా చలిగా ఉంది, మాకెవరికి బాగలేదు. చల్లదనాన్ని బయలుదేరితే ఇంకా ఎక్కువైపోద్ది అని చెప్పేసి మేము లేట్గా బయలుదేరాం. 10కి బయలుదేరాం. వచ్చేసరికి 12:30 అయిపోయింది. కానీ వదిలేసారండి, లోపలికి పంపించారు. ఎలాగ టికెట్ తీసుకున్నాం కదా అని పంపించినట్టున్నారు. అంటే 12:30కి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా టైం ఉంది, 1 వరకు మనకి టైం ఉంది కాబట్టి లోపలికి వదిలారనమాట. లోపలికి వెళ్ళే ముందు మనం తినేవి ఏమీ పట్టుకుని వెళ్ళకూడదు. అసలు తినే వస్తువులు ఏమీ ఉండకూడదు అనమాట. బయట తినేసి అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే డస్ట్బిన్ అయినా పడేసి వెళ్ళిపోవాలి. ఇది సెక్యూరిటీ జోన్ అండి. ఇక్కడ మన బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేసేసి ఇస్తారనమాట. నాకు తెలియక నేను లోపల సెక్యూరిటీ వాళ్ళని వీడియో తీశాను. అది వాళ్ళు చూసి వీడియో డిలీట్ కూడా చేసేసారు. వార్నింగ్ కూడా ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి తీయొద్దని చెప్పి. సెక్యూరిటీ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా వాల్ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి వాటర్ ఫ్లో అవుతుందండి వాల్ మీద నుంచి. ఆ వాల్ చుట్టూ కూడా చక్కగా మొక్కలతో చాలా బాగా డెకరేట్ చేశారు. లాస్ట్ టైం ఇది లేదండి, చాలా బాగా చేశారు. ఇది అయితే చాలా నచ్చింది నాకు. మా పిల్లల నుంచే పెట్టాను. సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉందండి. ఎంత బాగుందో. లోపలికి వచ్చిన తర్వాత పచ్చని మొక్కలతో చాలా గ్రీనరీ ఉందండి లోపల అయితే. ఏక భారత్ శ్రేష్ఠ భారత్. ఇది చదివిన తర్వాత మా అమ్మాయి అంటది కదా, నా పేరెంట్ మమ్మీ ఇక్కడ రాశారు అని అడుగుతుంది. మా అమ్మాయి పేరు శ్రేష్ఠ అనమాట.
ఇక్కడ వీల్‌చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరైతే పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కదా! నడవలేకపోతున్న వాళ్ళ కోసం అనమాట. వీల్‌చైర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడి నుంచి గార్డెన్ స్టార్ట్ అయిపోతుందండి. ఎటు నుంచి చూసినా కూడా మనకు స్టాచ్యూ కనిపిస్తుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. లోపల ఎంత బాగా నీట్‌గా ఉంచారో. అందుకే తినే ఐటెమ్స్ గానీ ఏమి తీసుకురావద్దు లోపలికి అని చెప్పేసి చెప్తారు. లోపల ఆల్రెడీ ఫుడ్ కోర్ట్ ఉందనమాట. మనం తినాలనుకుంటే లోపల తినొచ్చు. ఇది చూడండి, ఇదంతా కూడా గార్డెన్ అనమాట. కూర్చున్నారు కొంతమంది అయితే ఇక్కడ గార్డెన్లో కూర్చున్నారు. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు, వచ్చారు, బయటకు వస్తారు. ఇక్కడ వాటర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆడుతున్నారండి మా పిల్లలిద్దరూను. ఫౌంటైన్ లాగా మరీ ఎక్కువ వాటర్ రావట్లేదు కానీ వాటర్ వస్తుంది. మా పిల్లలకు వాటర్ చూసేసరికి ఎక్కలేని ఇది వచ్చేస్తుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని గుజరాత్లోని కేవాడియా అనే ప్రాంతంలో నిర్మించారండి. మేము ఉంటున్న ప్లేస్కి ఇది 2 గంటల జర్నీ అనమాట. ఒక్క రోజులో అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని అయితే మనం కవర్ చేయలేమండి. ఒక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కవర్ చేయొచ్చు కానీ ఈ స్టాచ్యూని మాత్రమే చూడగలుగుతాం ఒక రోజులో. మిగతాయి కూడా చూడాలంటే ఈ ఒక్కటి తిరిగేసరికి మనకు చాలా నీరసం వచ్చేస్తుంది. చుట్టుపక్కల ఇంకా ఉన్నాయండి, జంగిల్ సఫారీ అని చెప్పేసి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, న్యూట్రిషనల్ పార్క్, ఇలా చాలా ఉన్నాయి. బోటింగ్, సైక్లింగ్ ఇలా చాలా ఉన్నాయి. అడ్వెంచర్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూసుకుని వెళ్ళాలంటే మినిమం ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ మనం స్పెండ్ చేసేలా వస్తే ఇక్కడ అన్నీ చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. మనం ఇక్కడికి రావాలంటే గుజరాత్లోని మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, అహ్మదాబాదు, సూరత్, బరోడా ఇలాంటి ప్లేసులు ఉంటాయి కదా, మెయిన్ సిటీస్. అక్కడి నుంచి మనకి టూరిజమ్స్ ఉంటాయంటండి. అక్కడి నుంచి మనం వచ్చినట్లయితే ప్రతిరోజు మనకి ఇక్కడికి బస్సులు ఉంటాయట. అవి ఎలాగో ఏంటో నాకైతే తెలియదు కానీ మనం వెబ్సైట్లో చెక్ చేసినట్లయితే మనకి అవైలబుల్గా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. మీలో ఎవరైనా ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వచ్చారా? దీని గురించి మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ నుంచి అందరూ కూడా ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. నడిచొచ్చిన వాళ్ళు అలసిపోయి అక్కడ కూర్చుంటారు కొంతమంది. ఇక్కడ చూడండి, ఎక్సలేటర్స్ అనమాట, ఫ్లాట్గా ఉంటాయి కదా అవి. మామూలుగా మనకి షాపింగ్ మాల్స్లో అయితే పైకి మెట్లా ఉంటాయి కదా, అలా కాకుండా ఇవి ఫ్లాట్ అనమాట. దాని మీద నుంచి ఉంటే మనం అలా వెళ్ళిపోతాము, అది తీసుకెళ్ళిపోతుంది. చాలామంది స్లోగా వెళ్తుంది, బట్ చూసుకుంటూ వెళ్ళడానికి కానీ మన కాళ్ళకి కొద్దిగా శ్రమ లేకుండా ఇవి వేస్తారు. ఎక్కడికక్కడ ఇవే ఉన్నాయి, ఎక్కువ నడవక్కర్లేదు అనమాట. లోపల కూడా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి ప్లేస్కి ఫ్యామిలీతో ట్రిప్ వేసుకుంటే బాగుంటుందండి. అసలు మేము అనుకున్నాము మా అత్తయ్య గారు వాళ్ళు వస్తారు అని అనుకున్నాము. వాళ్ళు వస్తే కనుక మొత్తం అన్నీ చూద్దామని అనుకున్నాము. 2 రోజులైనా స్టే చేసి మొత్తం అన్నీ చూద్దాం అనుకున్నాము. వాళ్ళు రాననేసారు. ఈ స్టాచ్యూ చూసారా? ఈ స్టాచ్యూ ఎవరిది అనుకుంటున్నారు? మన దేశానికి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చారు కదా, అలాంటి స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ అనమాట. ఈ ఎంట్రీ బోర్డ్ చూసారు కదా, మనం తీసుకున్నాం కదా స్లాట్, అది విగ్రహం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూడడానికి అనమాట. స్లాట్ అంటే ఆ టైంలో మనం పైకి వెళ్ళి చూసి వచ్చేయడానికి ఆ 1 అవర్లో అనమాట. ఇదంతా గ్యాలరీ అంటే ఆయనకు సంబంధించిన కొన్ని ఫ్రీడమ్కి సంబంధించిన సమావేశాలు, ఫొటోస్, చర్చా సమావేశాలకు సంబంధించిన ఫొటోస్, ఇంకా ఆయనకు సంబంధించిన చిన్న స్టాచ్యూస్, ఆయన చదివిన చదువు గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఈ లైన్లో నుంచి ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, విగ్రహం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూడడానికి అనమాట. ఇంతకీ మీకు విగ్రహం హైట్ చెప్పలేదు కదా, 182 మీటర్స్ అండి. 182 మీటర్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా నిర్మించారనమాట. దీన్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా? మా వారే నిర్మించారండి. జస్ట్ జోక్ చేశానండి. మా వారు ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేస్తారు. ఆ ఎల్ఎన్టీ కంపెనీయే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్షన్ చేసిందనమాట. దూరంగా డ్యామ్ కనిపిస్తుంది చూసారా, అదే సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. ఆ డ్యామ్కి స్టాచ్యూకి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మంచుతో కప్పబడి ఎంతో అందంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్, కానీ మిస్ అయ్యాము, బాగోలేదని చెప్పేసి మేము రాలేకపోయాము. ఇది రెండో వైపు అనమాట. ఒకవైపు సర్దార్ సరోవర్ డ్యామ్ అయితే ఇంకొక వైపు నది అనమాట, నర్మదా నదిలో ముసళ్ళు కూడా ఉంటాయండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే భూకంపాలు వచ్చినా సరే, ఎంత తీవ్రమైన తుఫాన్లు వచ్చినా సరే తట్టుకునే విధంగా కట్టారనమాట. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా 157 మీటర్స్ ఎత్తులో ఉన్నామండి. అంటే ఆయన చెస్ట్లో ఉన్నామన్నమాట. ఆ స్టాచ్యూ యొక్క చెస్ట్లో ఉన్నాము. చూడండి, మనదే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాచ్యూ ఏదైనా ఉంది అంటే అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒకటేనండి. 182 మీటర్స్ అనమాట. అంతకుముందు చైనా వాళ్ళ బుద్ధుని విగ్రహం ఉన్నదండి. ఇప్పుడైతే ప్రపంచంలోనే మొత్తానికి మనదే హైయెస్ట్ ఎత్తులో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట.
పైన వ్యూ చూసొచ్చేసిన తర్వాత కిందకొచ్చామండి. గ్యాలరీ చూద్దామని. ఇక్కడ పిల్లలకి అవగాహన కోసం అని చెప్పేసి చిన్న చిన్న గేమ్స్ ఏర్పాటు చేశారు. చూడండి ఇవన్నీ బుక్స్ అనుకున్నారు కదా! నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇవి రియల్ బుక్స్ అనుకున్నాను. దగ్గరికెళ్ళి ఇలా పట్టుకుందాం అనుకునేలోపు నాకు అర్థమయింది అవి బుక్స్ కాదు. జస్ట్ వాల్ పేపర్ అనేసి అర్థమైందనమాట. అంటే ఒక లైబ్రరీలా ఏర్పాటు చేశారు. ఆ బ్లాక్ అంతా కూడా చాలా బావుంది. ఇక్కడైతే థియేటర్ అండి ఇది. అప్పటికి సమావేశాలు చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళందరూ థియేటర్లో వేసి చూపిస్తున్నారు. అప్పటికి క్లిప్స్ అన్నీ కూడా కూర్చుని చూస్తున్నారు చాలామంది. ఇది గ్యాలరీ లోపల అండి. ఆయనకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ పెట్టారనమాట. స్టాచ్యూస్ పెట్టారు చిన్న చిన్నవి. అలాగే ఈ చుట్టుపక్కల ఏ జీవాలు అంటే ఏ స్పీషియస్ నివసిస్తున్నాయి, ఏమేమి ఇక్కడ ఏ జంతు జాతులు ఉన్నాయి, ఏ మొక్క జాతులు ఉన్నాయి అనేవి కూడా ఇక్కడ ఒక డిస్ప్లే చేశారనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇవన్నీ కూడా స్క్రీన్స్ అండి. అలాగే పిల్లలకి చిన్న చిన్న అవగాహనల కోసం ఎక్కడికక్కడ చిన్న చిన్న ఆడుకోవడానికి స్క్రీన్స్ ఇచ్చారనమాట. బటర్ఫ్లై ఇచ్చి వాటికి మంచి మంచి కలర్స్ ఇవ్వడము, నెక్స్ట్ వచ్చేసి ఫజిల్లో క్వశ్చన్స్ అడగడం అలా ఏర్పాటు చేశారు. ఈ స్టాచ్యూ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారండి. చూడండి ఇది వ్యూ అనమాట. మొత్తానికి నర్మదా నది చుట్టుపక్కల ఏమేమి పంటలు పండుతున్నాయి, ఎటువంటి వృత్తులు ఉన్నాయి, ఎటువంటి వారు జీవిస్తున్నారు, అలాగే ఈ స్టాచ్యూని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఆ ఫోటోలు, స్టాచ్యూ కట్టకముందు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆ గ్యాలరీలో పొందుపరిచారనమాట అండి. మేము గ్యాలరీలో బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాము. ఇది గార్డెన్లో ఏర్పాటు చేశారు చిన్నది. ఇక్కడ నుంచి స్టాచ్యూ మామూలుగా చూడడానికి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది మళ్ళీ పైకి వచ్చాము ఎక్సలేటర్స్ ఎక్కి. చూడండి అలా మళ్ళీ ఇంకొక స్టెప్ పైకి వెళ్తే అది సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఈ విధంగా వ్యూ ఉందండి. ఎక్కడికక్కడ కూడా వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. నది కానీ ఆ డ్యామ్ కానీ అన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. మేము కొంచెం బాగా ఎండ వచ్చేసింది, 2 అయిపోయింది కదా, బాగా ఎండగా ఉందన్నమాట. చూడండి ఆ ఎండకి ఏమీ కనిపించట్లేదు. మంచులో వచ్చుంటే ఈ కొండలకి ఈ వాతావరణానికి చాలా అందంగా ఉండును. చూడండి ఆయన వేలు చూడండి, ఒక్కొక్క కాళ్ళు చెప్పాలంటే ఒక 10 మంది మనుషులు నిలబడితే ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉన్నాయి. వేళ్ళు అయితే చాలా పెద్దగా చేశారు. అవి చూస్తుంటే అమ్మ బాబాయ్ ఇది ఎలా కన్స్ట్రక్షన్ చేశారా అనిపించింది. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి చెప్పాలండి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎల్ఎన్టీ కంపెనీ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిందండి. మా వారు దీని గురించి చెప్పే ప్రతిసారి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మా ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి. దీని కన్స్ట్రక్షన్ 2014లో స్టార్ట్ చేశారండి. 2018 నాటికి దీన్ని కంప్లీట్ చేశారనమాట. 4 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేశారు. చాలా బాగా కంప్లీట్ చేశారండి. చెప్పాలంటే ఇంత హెవీగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా టూరిజం లాగా ఎంత బాగా డెవలప్ చేశారో. ఇక్కడికి ఎంతమంది వస్తున్నారో, స్టే చేస్తారు. 2-3 రోజులు స్టే చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ చూసుకుని వెళ్తారనమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే కాదండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టుపక్కల ఇంకా చూడడానికి చాలా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఇక్కడ జనాలు ఉండేవారో లేదో మనకు తెలియదు అయితే కానీ ఇవి చూడడానికి అయితే ఎంత బాగుందో వాతావరణం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి చోట ఇల్లుంటే ఎంత బాగుంటుందా అనిపించింది. అలాగే భయం కూడా వేసింది, ఎందుకంటే ఇక్కడెక్కడ ఇల్లులు కనిపించలేదు నాకు వచ్చే దారిలో. స్టాచ్యూ చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆకలేసిందండి. పిల్లల ఆకలి అంటే ఫుడ్ కోర్టుకి తీసుకొచ్చాము. లోపల ఫుడ్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉన్నాయి, మనం అయితే తట్టుకోలేము. ఒక దోశ వచ్చి 300 రూపాయలు అండి, చాలా కాస్ట్లీ అనమాట. స్టార్బక్స్ కాఫీ కూడా ఉంది లోపల. ఇంకా మేము బయట అయితే చిరు వ్యాపారులు చాలా అమ్ముతున్నారు. మేమైతే జాంకాయలు అవి తీసుకుని తిన్నాము, చాలా బాగున్నాయి బయట అయితే. ఇంకా తిరుగు ప్రయాణం అయిపోయిందండి, చూసేసాం కదా వెళ్ళిపోతున్నాము. ఈ ఒక్క రోజుకి మాత్రం మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే చూసాము, చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాకు సెకండ్ టైం అనమాట. నేను ఈసారి అయితే పెద్దంత ఎంజాయ్ చేయలేదు. వీడియో తీసుకోవడానికి నా టైం సరిపోయింది. నేను ఏం చూసానో ఏం చూడలేదో తెలియదు, కానీ ఈ వీడియో చేస్తున్నప్పుడు మాత్రము నాకు హ్యాపీగానే అనిపించింది. ఈ పింక్ ఆటోలు చూసారా, ఈ పింక్ ఆటోని లేడీస్ నడుపుతున్నారండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. చూడండి మనం ఎక్కడైతే పార్కింగ్ చేసుకున్నా ఆ పార్కింగ్ తీసుకొచ్చేసి బస్సు వదిలిపెట్టేసింది మనల్ని. చూడండి లేడీస్ నడుపుతున్నారు ఈ ఆటోని. ఈ పింక్ ఆటోలు లేడీస్ మాత్రమే నడుపుతారండి. వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు తీసుకెళ్తారు, జంగిల్ సఫారీకి తీసుకెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకుని వెళ్తారనమాట. చాలా బాగుంది. చూడండి మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం మరొక వీడియోతో మంచి వీడియోతో వస్తాను. ఈసారి జంగిల్ సఫారీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్దామండి. నా వీడియోలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.